పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం నుండి 20వ వచనం వరకు. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం నుండి 20వ వచనం వరకు. ఆయన వారితో ఇట్లనడు, మీరు ప్రపంచమంతటా తిరిగి సకల జాతీయాలకు సువార్తను బోధింపుడు. విశ్వసించి జ్ఞానస్నానం పొందువాడు రక్షింపబడును, విశ్వసింపని వారికి దండన విధింపబడును. విశ్వసించువారు ఈ అద్భుత శక్తులను కలిగి ఉండరు. నా నామమున దయ్యములను వెళ్ళగొట్టెదరు, అన్య భాషలను మాట్లాడెదరు, పాములను ఎత్తి పట్టుకుందరు, ప్రాణాపాయమైన దేని త్రాగినను వారికి హాని కలగదు. రోగులపై తమ హస్తం ఉంచిన వారు ఆరోగ్యవంతులగుదరు. ఈ విధముగా ప్రభువైన యేసు వారితో కనికరి పిదప పరలోకమునకు కొనిపోబడి దేవుని కుడి ప్రక్కన కూర్చుండెను. పిదప శిష్యులు వెళ్ళి అంతటా సువార్తను ప్రకటించడి. ప్రభు వారికి తోడ్పడుచు అద్భుతముల ద్వారా వారి బోధ యథార్థమని నిరూపించుకుంటారు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తునామమునందు ప్రియ సహోదర సహోదరులారా, ఈరోజు పునీత మార్కు గారి యొక్క పండుగను కొనియాడుతున్నాం. మార్కు గారు సువార్తికుడు, వేద సాక్షి. తాను ప్రప్రథముగా పేతురు యొక్క శిష్యుడు. అనంతరము తాను పౌలు గారి యొక్క మిషనరీ జర్నీలో పాల్పంచుకున్నాడు. పౌలు గారితో కలిసి అనేక ప్రాంతాలకు తిరిగి పౌలు గారి యొక్క సువార్త పరిచర్యలో భాగస్థుడయ్యాడు. అలెగ్జాండ్రియాలో తాను వేదహింసలు పొందుతున్నాడు. తాను పేతురు గారి నుండి పౌలు గారి నుండి తెలుసుకున్న విషయాలన్నింటినీ కూడా చాలా జాగ్రత్తగా గ్రంథములో తాను లిఖించి ఉన్నాడు. ప్రియ సహోదర సహోదరులారా, తాను ప్రభు గురించి తెలుసుకున్న తర్వాత ప్రభు కోసం జీవించాడు. ప్రభు యొక్క సందేశాన్ని ప్రకటించడానికి అనేక శ్రమలు అనుభవించాడు. చివరికి వ్యవసాయ మరణం అనుభవించి ఉన్నాడు. ప్రియ సహోదర సహోదరులారా, నేటి సువిశేషము మార్కు గారు రాసిన సువార్త నుండి చదువుకున్నాం. నేటి సువార్తలో అపోస్తలులకు ప్రభు విధంగా తెలియజేస్తున్నాడు, మీరు ప్రపంచమంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు. విశ్వసించి జ్ఞానస్నానం పొందువాడు రక్షింపబడును, విశ్వసించిన వారికి దండన విధింపబడును అని ప్రభువు ఆదేశిస్తున్నాడు. యేసు ప్రభు మరణించి ఉత్థానమైన తర్వాత తన శిష్యులకు దర్శనమిచ్చి ఈ యొక్క ఆదేశాన్ని ఇచ్చాడు. మీరు వెళ్ళండి, ఇప్పుడు వరకు మీరు నేర్చుకున్న వాటిని ఇతరులకు తెలియచేయండి. ఈ యొక్క ఉత్థాన కాలంలో మనము ఎక్కువగా ఈ యొక్క సందేశాన్ని ధ్యానం చేసుకుంటున్నాం. ప్రభు మనకి మరలా గుర్తు చేస్తున్నాడు మన యొక్క బాధ్యత. యేసుక్రీస్తు ప్రభు తండ్రి యొక్క చిత్తాన్ని అనుసరించి ఈ లోకానికి వచ్చి ఈ లోకంలో జన్మించి ఈ లోకం కోసం శ్రమించి మరణించాడు. తాను ప్రారంభించిన పనిని కొనసాగించాలని తన శిష్యులకు ఆదేశించాడు. ఈరోజు ప్రభు మనందరికీ మరొకసారి గుర్తు చేస్తున్నాడు మన యొక్క బాధ్యత. ఇక్కడ ప్రభు తెలియజేస్తున్నాడు, ఎవరెవరైతే విశ్వసిస్తారో అటువంటి వారు అద్భుత శక్తులు కలిగించాలని తెలియజేస్తున్నాడు. నా నామమున దయ్యములను వెళ్ళగొట్టెదరు, అన్ని భాషలను మాట్లాడెదరు, పాములను ఎత్తి పట్టుకుందరు, ప్రాణాపాయమైన దేని త్రాగినడు వారికి హాని కలుగదు. రోగులపై మనస్సం నుంచిన వారు ఆరోగ్యవంతులగుదరు. ఎవరెవరైతే క్రీస్తు యొక్క పరిచర్యకు కోరుకుంటారో, నిస్వార్థ బుద్ధితో క్రీస్తు పనులు చేసుకుంటారు, అటువంటి వారికి దేవుడు ఇటువంటి శక్తులను దయచేస్తాడు. దుష్టశక్తులను ప్రార్థనలోనే గొప్ప వాక్యాన్ని దయచేస్తాడు. దేవుడు వారికి తోడుగా ఉంటాడు. వారు చెప్పేది యథార్థము అని వారి యొక్క అద్భుతం ద్వారా ప్రభువు నిరూపిస్తాడు. ప్రియ సహోదర సహోదరులారా, ప్రభు యొక్క ఆదేశాన్ని అనుకుని అనేక మంది ప్రపంచ అనుభవంలోకి వెళ్ళి సువార్తను ప్రకటించారు. తోమాసు గారు
ప్రభు యొక్క సందేశాన్ని ప్రకటించడానికి భారతదేశానికి వచ్చాడు. తర్వాత ఫ్రాన్సిస్ వారు దేవుని యొక్క వాక్కును మరి ధ్యానం చేసి ప్రేరణ పొందుకుని తాను భారతదేశానికి వచ్చి భారతదేశంలో సువార్తను ప్రకటించి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరు, ఈ విధంగా అనేక మంది ఐరోపా ఖండం నుండి మన దేశానికి వచ్చి సువార్తను ప్రకటించారు. ఈరోజు మనందరం కూడా క్రీస్తుని విశ్వసిస్తున్నామంటే, ఏ దేవుని కృషిలో పాల్పంచుకున్నామంటే వారు చేసిన కృషి ఫలితమే. మనందరూ కూడా క్రీస్తు ప్రభుని మనకు పరిచయం చేశారు. క్రీస్తు ప్రభు ఎంత గొప్పవాడు, ఆయన నమ్ముకుంటే మనకు ఏమొస్తుందో అని వారు తెలియజేసి ఉన్నారు. ఇప్పుడు మన బాధ్యత, మనము వారి వలె వారు ఏ విధంగా అయితే క్రీస్తు ప్రభుని మన చెంతకు తీసుకొచ్చారో అదే విధంగా మనము కూడా క్రీస్తు ప్రభు యొక్క ప్రేమను ఇతరులకు అందించవలసిన బాధ్యత ఉన్నది. ఈ బాధ్యతను చేపట్టడానికి కావలసిన శక్తిని ఆత్మబలం దయచేయమని ప్రభుని వేడుకున్నాం. ఇక పుత్ర పవిత్రాత్మ నామమున